అన్నీ లాస్ట్ పిలిస్తే అలాగా. ఓకే, ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, కెఎస్ రామారావు గారికి, జెమినీ కిరణ్ గారికి, మేర్ రమేష్ గారికి, రాజా రవీంద్ర గారికి, అలా ఇంకెవరన్నా మిస్ అయ్యంటే క్షమించండి. అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇందాక సిద్ధు మాట్లాడుతూ ఇది శర్వ మహాసముద్రం అని అన్నాడు. అది దాన్ని నేను ఒప్పుకోనరా. ఒకటైతే చెప్పగలంటే ప్రస్థానంలో ఒక డైలాగ్ ఉంటుంది, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అని. సో అలానే ఈ మహాసముద్రం అనేది కథే హీరో. ఇది రిలీజ్ అయ్యాక ఈ మాట గుర్తుపెట్టుకోండి, మొత్తం ఇండియాలో అంటే మొత్తం ఇప్పుడు అందరూ అన్ని లాంగ్వేజెస్లో చూస్తున్నారు ఒక సినిమా బాగుందంటే, ఇది తెలుగు సినిమారా అని గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వైజాగ్లో. సో యాక్చువల్లీ రావు రమేష్ గారు, నాది గమ్యం అనే ఒక సినిమాతో మా గమ్యం మొదలైంది. అండ్ ఈరోజు అప్పుడు దాని తర్వాత మళ్ళీ మనం యాక్ట్ చేసినట్లేము. మధ్యలో ఒక సినిమా షూటింగ్లో జరుగుతూ ఇలా ఒక గొప్ప కథ ఉందండి, ఈ ఆర్ఎక్స్ అనే డైరెక్టర్, అవును అతను చాలా పెద్ద హిట్ ఇచ్చాడు కదా, ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేస్తానంటే హీరోలు దొరకట్లేదండి అని చెప్పారు. అసలు ఎక్స్ట్రాడినరీ కదండి, ఎక్స్ట్రాడినరీ కదా అన్నాను. అంత ఎక్స్ట్రాడినరీ కథ అయితే హీరోలు ఎందుకు చేయరు, వదులుకుంటారు అనుకున్నాం. సో ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆయన పిలిపించి కథినంగానే ఫస్ట్ సిట్టింగ్లో ఒక్క కరెక్షన్ కూడా లేకుండా ఓకే చెప్పేశా, సినిమా మనం చేస్తున్నాం. సరే, ప్రొడ్యూసర్ ఎవరు? అనిల్ సుంకర గారు. నేను ఆల్మోస్ట్ 1-2 years 3 years నుంచి ఎప్పుడు ఆయన నాకు పంపించడం, నేను ఆయనకు పంపించడం, మా ఇద్దరికి ఏ కథ చేద్దాం, చేస్తే మాత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్ కథ చేద్దాం అని. సో థర్డ్ డే అజయ్ గారు వెళ్ళి అనిల్ గారికి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా వితౌట్ క్వశ్చన్ అదే రోజు ఆయన విన్నారు, సింగిల్ సిట్టింగ్, ఓకే ఈ సినిమా మనం చేస్తున్నాం. 3 రోజుల్లో సినిమా ఓకే, సినిమా మహాసముద్రం. సో అది ఏ సినిమాకి జరగదండి మామూలుగా. అది జరిగిందంటే దానికి కారణం తను అజయ్ భూపతి రాసుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్, ఆ కథ, ఆ 9 మంది క్యారెక్టర్లో జరిగే ఒక కథ. ఇది 9 మంది జీవితంలో జరిగే కథ. ఆ 9 మంది ఒక్కొక్కళ్ళు వాళ్ళ క్యారెక్టరైజేషన్లో ఎలా మాట్లాడతారు, ప్రతీది యాక్ట్ చేసి చూపించి, ఒక్క డైలాగ్ కూడా తను ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ తీసి, అంటే అసలు చాలా ముచ్చటేస్తుంది. సో నేను ఎప్పుడు కూర్చుని ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఇలా రావు రమేష్ గారు, జగత్ బాబు గారు చేస్తుంటే, ఈ నెల ఇమిటేట్ చేస్తుంటే అంటే చూసి నేర్చుకున్నాయి. అంటే నేను చాలా చెప్పాలని ఉంది, బట్ ఇప్పటికే చాలా లేట్ అయింది. సో బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అజయ్, ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ అలానే అనిల్ సుంకర గారు అడగగానే నేను ఇంత కంఫర్టబుల్గా ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఎవరితో చేయలేదు. ఐఎమ్ సో కంఫర్టబుల్ అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ ఏకే ఎంటర్టైన్మెంట్స్. ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ ఇంత పెద్ద సినిమా తీసినందుకు. మళ్ళీ మళ్ళీ మనం చేయాలి. అండ్ ఈ సినిమా మహాసముద్రం, మహా ఈజ్ ద మెయిన్ సోల్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఈ కథ ఒక లవ్ స్టోరీ, తన చుట్టూ రివాల్వ్ అయ్యే ఒక కథ. నేను సినిమా కూడా చూసిన తర్వాత అందరికీ ఫోన్ చేసి తనకి చేయలా, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. నాట్ ఎవ్రీ వన్ క్యాన్ పుల్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక భావోద్వేగాలు అన్నీ, అంటే అటు
ప్రేమని చూపించాలా చూపించకూడదా అంటే చాలా డెప్త్ చాలా ఉన్న క్యారెక్టర్. అండ్ షీస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అఫ్ కోర్స్ మణిరత్నం గారి శిష్యురాలు కళ్ళతోనే మాట్లాడుతుంది. సో ఫ్యాంటాస్టిక్ అదితి. అండ్ అను, యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్ దట్ ఐవ్ మెట్. ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో నీ ఒక్క క్లోజ్ ఒక్క లుక్ చాలు ఈ సినిమాకి, ఫ్లాట్ అయిపోయా. సో థ్యాంక్స్. అండ్ జగత్ గురించి మాట్లాడాలి. ఆయన యాక్చువల్లీ వద్దాం అనుకున్నారు, బట్ వేరే షూటింగ్లో స్టక్ అయిపోయారు. ఈ సినిమాలో ఆయన చుంచుమావంగా చేశారు. అంటే చిన్నప్పుడు అంతఃపురం చూసినప్పుడు మామూలుగా అరే అలా యాక్ట్ చేయాలరా బాబు, అలా ఉంటుందిరా అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అది లైవ్గా ఆయనతో చూసి చేస్తున్నప్పుడు, అంటే ఆయనతో కలిసి పక్కన రంబా రంబా సాంగ్కి డాన్స్ చేస్తున్నప్పుడు ఇది నిజమేనా అంటే ఒక కళ నిజం అవుతుంది అంటారు కదా, మన డ్రీమ్స్ అన్నీ నిజం అవుతుందా అంటే యాక్చువల్లీ నిజం అయింది ఈ మహాసముద్రంతో. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ రాజ్ తోట, యు ఆర్ ద లైక్ మెజీషియన్. అండ్ నాకు మీలో నచ్చేది మీరు అన్ని స్క్రిప్ట్లు ఒప్పుకోరు, వెరీ సెలెక్టెడ్గా వెళ్తూ ఉంటారు. మీ టేస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. అర్జున్ రెడ్డి ఆర్ ఇస్మార్ట్ శంకర్, దాని తర్వాత మంది. సో థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ విజువల్స్. అండ్ చైతన్య భరద్వాజ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ చైతన్య ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టెక్నీషియన్స్, యాక్చువల్లీ కరోనా టైంలో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. మేము కష్టపడిన దానికన్నా అంటే నేను పెద్ద కష్టపడినట్టు ఫీల్ అవ్వాలా, బట్ మా లైట్ ఆఫీసర్స్, మా ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి టెక్నీషియన్, అంటే అక్కడెక్కడో పెట్టేవాడు మా అజయ్ తీసుకెళ్ళి ఆ ఇసుక దెబ్బల మధ్యలో ఎక్కడో, పాపం వాళ్ళు రోజు లైట్లు మోసుకెళ్ళాలి, మోసుకు తీసుకురావాలి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో థ్యాంక్స్ టు ఆల్ ద లైట్ ఆఫీసర్స్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ డూయింగ్. అంటే ఆ కరోనా టైంలో కూడా అందరూ మాస్కులు పెట్టుకుని మోసుకుని వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. చాలా కష్టపడి చేసామండి ఈ సినిమా. అండ్ అండ్ కార్తికేయ, ఇందాక నువ్వు చెప్తే నాకే ఏడుపు వచ్చింది. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ లవ్ యూ రా సిద్ధు, ఐ లవ్ యూ టు. ఇందాక తను చెప్పినట్టే ఏం సాధించారా అంటే లైక్ ఈ సినిమాతో ఏం సాధించామని తెలిస్తే ఒక మంచి స్నేహితుడిని సంపాదించా. సో అంతకు మిన్న ఏం కావాలి. ఒక ఫస్ట్ సక్సెస్ ఎక్కడే నాకు ఒక మంచి స్నేహితుడిని ఇచ్చాడు. అండ్ చాలా హంబుల్గా మాట్లాడాడు, ఏది సర్వా స్టారు ఇది అది అని. వాడు ఎప్పటి నుంచో స్టారు, ఎవరు చూడనప్పుడే ఒక రంగ్దే బసంతి, ఒక బొమ్మరిల్లు, ఒక నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అలాంటి ఎన్నో గొప్ప సినిమాలు వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా చేసుకుని వచ్చి ఇంత హంబుల్గా వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అలాంటి ఒక స్టార్ మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ తన గొప్పతనం, తన హంబుల్నెస్. సో సిద్ధు, యు ఆర్ నో లెస్, యు ఆర్ ద సూపర్ స్టార్ అండ్ ఆల్వేస్ విల్ బీ ఎ సూపర్ స్టార్. సో లవ్ యూ, లవ్ యూ. అండ్ ఎవరిని మిస్ అయ్యానా? చెప్తా, ఒక డైలాగ్ ఉంది సినిమాలో. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, మనోడు ప్రభాస్ ఫ్యానే, అజయ్ భూపతి కూడా. సో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను సిద్ధు ఒక చిన్న ఫైట్ చేస్తుంటే ఎవర్రా మీరంతా అని ఒకడు అడుగుతాడు, చిన్న రెబెల్స్ అని ఒక డైలాగ్ ఉంటుంది. దాంతో పాట స్టార్ట్ అవుతుంది. సో ఇది బేసిక్లీ అందరినీ, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. ఇంత డెప్త్ ఉన్న లవ్ స్టోరీ మీరు ఈ మధ్య కాలంలో చూసుండరు, చూడలేరు. ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ రావు. అండ్ ఇంత చక్కగా తీసినందుకు అజయ్ భూపతి మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ
అక్టోబర్ 14th మీ ముందుకు వస్తున్నాం దసరాకి. యాక్చువల్లీ నేను పండగకు వచ్చిన ప్రతిసారి మనం అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ఎక్స్ప్రెస్ రాజా వచ్చింది, హిట్ కొట్టా. ఇంకో సంక్రాంతికి శతమానం భవతి వచ్చింది, హిట్ కొట్టా. దసరాకి మహాన్ బావుడు వచ్చాను, హిట్ కొట్టా. ఇప్పుడు మళ్ళీ దసరాకి మా సముద్రంతో వస్తున్నా, హిట్ కొడుతున్నా.